నమస్తే. వెల్కమ్ టు ఏఎన్ఏ న్యూస్. అవిశ్రాంతంగా పనిచేసే ఉద్యోగులకు పదవి విరమణ అనేది ఒక ప్రశాంతమైన జీవితం. అయితే ఈ ప్రశాంతమైన జీవితంలో చాలా వరకు విశ్రాంతిని కోరుకుంటారు ఉద్యోగులు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేసిన వారికి ఈ రిటైర్మెంట్ అనేది ఒక గొప్ప విశ్రాంతిగా చెప్పవచ్చు. అయితే ఈ విశ్రాంతి జీవితంలోనూ కొంతమంది ఆర్టీసీ కార్మికులు, పలు కార్పొరేషన్ల కార్మికులకు సంబంధించి కొంతమంది ఉద్యోగులు కొంత ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయాలు కానీ, అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ కానీ వాటి గురించి ఇంకా కొంతమంది ఇబ్బందులు పడుతున్న విషయం చూస్తున్నాం. ప్రస్తుతం ఈ విషయం గురించి మాట్లాడడానికి ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగ సంఘం రాజసింహం గారు, అలాగే కొంతమంది ఆర్టీసీ ఉద్యోగులు మనతో పాటు ఉన్నారు. అలాగే అంతేకాకుండా డీసీపీ మాజీ విశ్రాంత ఉద్యోగి గారు కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి అసలు ఈ కార్పొరేషన్లకు సంబంధించి వారు ఎటువంటి ఈ గ్యారంటీలో భాగంగా ప్రస్తుతం నూతన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ గ్యారంటీలో భాగంగా వారు కొన్ని స్కీమ్స్ తమకు లబ్ధి కావాలని కోరుకుంటున్నారు. మరి వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు, ప్రస్తుతం ప్రభుత్వం నుంచి రావాల్సిన కొంత ఆర్థిక సహాయం ఏంటి, వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్ అందరికీ. నమస్కారం సార్ ఫస్ట్ రాజసింహ గారు ఫస్ట్. సార్ ప్రజెంట్ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఒక ఎన్నో ఏళ్ళు కష్టపడిన లైఫ్స్ని యాక్చువల్గా అంటే యాజ్ ఏ కండక్టర్, యాజ్ ఎ డ్రైవర్, యాజ్ ఎ మెకానిక్ అండ్ యాక్చువల్గా చాలా సమ్ ఆఫ్ స్టేజెస్లో చాలామంది కార్మికులు పనిచేసిన స్టేజ్ ఆర్టీసీ అనేది. ప్రస్తుతం ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులుగా ప్రస్తుతం ఈ విశ్రాంత ఉద్యోగులకున్న సమస్యలు ఏంటి సార్? చాలా సమస్యలు ఉన్నాయండి. అసలు విశ్రాంత ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి మాకు ఆర్థిక వెసులుబాటు కల్పించి మేము మా కుటుంబాలు కానీ మా శేష జీవితం ప్రశాంతంగా కనిపించాల్సిన అవసరం ఉంది. మాకు ఏజ్ పెరిగే కొద్దీ అనేక రోగాలు చుట్టుముడతాయి, అది అందరికీ తెలిసిందే. మాకు మెడికల్ ఫెసిలిటీ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెప్పి ఈ మధ్యకాలంలో చాలా అసలు మాకు రావాల్సిన బెనిఫిట్స్ అంటే మాకు రావాల్సిన డ్యూస్ కూడా అంటే బకాయిలు కూడా మాకు ఇవ్వలేని పరిస్థితి దాపరించింది. మేము చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. చాలా మటుకు చివరి నెల జీతం కానీ 2013లో మాకు పిఆర్సీ అయింది. ఆ పిఆర్సీ సంబంధించిన బాండ్ వేసులు కూడా 50% డబ్బులు రావాలి, అవి రాలేదు. లివ్ ఎన్కేష్మెంట్ రాలేదు. కోఆపరేటివ్ సొసైటీలో మేము దాచుకున్న డబ్బుల గురించి రాలేదు. చాలా ఇలా అనేకంగా మాకు సమస్యలు, ఆర్థిక సమస్యను చుట్టుముట్టి మేము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. ఈ మధ్యకాలంలో కూడా మాకు కొంత మెడికల్గా కూడా కొద్దిగా మాకు మెడికల్ ఫెసిలిటీ అంటే మందుల సప్లై కూడా చాలా లేదు. ఇలా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం మేము. మా గోడ ఎవరు పట్టించుకోవడం లేదు. మాకు ఇంకోటి మేము ఇట్లా జాతీయ సంఘర్షణ సమితి అని చెప్పి ఆర్టీసీ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలతో మేము మొత్తం ఒక పెద్ద జాతీయ లెవెల్లో నేషనల్ ఎస్టేషన్ కమిటీ అని పెట్టి మేము పోరాటం చేస్తున్నాం. మాకు పిఎఫ్ నుంచి అతి తక్కువ వస్తుంది. నేను 8.33 కట్ చేసుకొని దానికి వడ్డీ వేసి ఇస్తున్నారు. మాకు అతి తక్కువగా మినిమం ₹1000 నుంచి 4000 లోపు 4200 మ్యాక్సిమంగా కేటగిరీని బట్టి రిటైర్డ్ అయిన వాళ్లకు కేటగిరీని బట్టి 4000 వస్తుంది. అంత అతి కొద్ది జీతంలో, అతి కొద్ది పెన్షన్లో మేము ఏ విధంగా బతుకుతాం అనేది కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి. మేము చాలా ఏళ్ల నుంచి మేము కనీస పెన్షన్ ₹7,500 విత్ డిఏతో ఇవ్వాలని చెప్పి నేను ఎగ్జాంపుల్గా 7 ఏళ్ల కిందట నేను రిటైర్డ్ అయ్యాను. 7 ఏళ్ల కిందట నాకు 2,500 వస్తుంది. ఇప్పటికీ అంతే వస్తుంది. డిఏ లేకపోవడం కూడా మాకు చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మాకు వచ్చే పిఎఫ్ మీద ₹7,500 కనీసంగా పెంచాలని చెప్పి దానికి డిఏ కూడా కల్పించాలి. డిఏ కూడా ఎవ్రీ ఇయర్ 2 డిఏని ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే భార్యాభర్తలకు ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని చెప్పి మీకు అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించడం లేదు. 2 సార్లు ప్రధానమంత్రి మోదీ గారు మా జాతీయ కమిటీ వాళ్ళు మోదీ గారిని కలిస్తే కూడా ప్రామిట్ చేసి కూడా ఇంతవరకు దాన్ని అమలుపరచకపోవడం చాలా విచారిత విషయం. 5, 6 సార్లు 7 సార్లు రామలీలా మైదానంలో భారీ బహిరంగ సభ, దేశవ్యాప్తంగా అక్కడికి 50,000 మంది వచ్చి అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత జంతర్ మంతర్ దగ్గర కూడా మేము నిరాహార దీక్షలు చేశాము, ఆమరణ నిరాశలు చేశాము. దాంతో పోలీసు వర్గంతో కూడా అన్నీ అణిచివేశారు. ఇస్తామని చెప్పి ప్రామిట్ చేసినా కూడా ప్రధానమంత్రి మాట తప్పడం కూడా మాకు బాధాకరంగా ఉంది. ఒకటి ఇవన్నిటి మీద మేము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. అనేక సార్లు మేము పోరాటాలు చేశాము, నిరాహార దీక్షలు చేశాము, రాస్తారోకాలు చేశాము, అనేక ధర్నాలు చేశాము. కాబట్టి మా మొర ఆలకించే దేవుడే లేనున్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఈ శేష జీవితంలో మేము విశ్రాంతంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకున్నా కూడా అది సాధ్యం కావడం లేదని చెప్పి
నా న్యూస్ ద్వారా తెలుసు. సార్ కరీం గారు, యాక్చువల్లీ సార్ మీరు కూడా డీసీబీ మాజీ ఉద్యోగి, యాక్చువల్లీ న్యూటన్ సేమ్ ఆల్రెడీ సేమ్ కార్పొరేషన్ సార్. యాక్చువల్లీ మీది కూడా ఆర్టీసీ కార్పొరేషన్, ఈపీఎస్ 85 స్కీమ్లో మేము కూడా భాగస్తులే. యాక్చువల్లీ అంటే మీకేంటి సార్ ప్రాబ్లమ్స్ ఈ రిటైర్డ్ అయిన మీ ఎంప్లాయీస్కి, ఉద్యోగులకు డీసీబీ నుంచి అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మీరు? ఇప్పుడు చూడండి, ఉదాహరణకు ఆర్టీసీలో ఉద్యోగులు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వాళ్ళకి పాస్ ఉంటుంది. ఓకే. మా బ్యాంక్ ఉద్యోగులు ఎక్కడికి వెళ్ళాలన్నా టికెట్ తీసుకోవాల్సిందే. ఓకే. అంటే మీగర్ వచ్చే పెన్షన్ సుమారు 3,000 రూపాయల కంటే ఎక్కువ ఎవరికి లేదు. ఎందుకంటే ఈ 3 years పెంచడం వల్ల రిటైర్మెంట్స్ అనేటివి ఆగిపోయినాయి. దీని నుంచి ఈ 3 సంవత్సరాల నుండి ఎవరు పదవి విరమణ కాలేదు కాబట్టి ఎవరైతే 2019 వరకు రిటైర్ అయినారో వాళ్ళకి 4,000 3,000 కంటే ఎక్కువ పెన్షన్ లేదు కాబట్టి ఈ 4,000లోనే భార్యాభర్తలు జీవించాల్సి ఉంటుంది. ఓకే. అంటే అది ఆర్టీసీ వాళ్ళతో పాటు మాకు కూడా అంతే. ఈపీఎస్ 95 అంటే ఈపీఎస్ 95 16th November 1995 నుంచి ఈ స్కీమ్ అమల్లో వచ్చింది. మినిమం 500 to 1,000 వరకు ఇంతకుముందు పెన్షన్ అందరికి వచ్చేది. దానికి 2013-14లో కనీస పెన్షన్ 1,000 రూపాయలు చేయాలని చెప్పేసి 1,000 రూపాయలు చేశారు. ఆ 1,000 రూపాయలు చేసి 10 సంవత్సరాలు అయింది, ₹1 పెంచలేదు. 10 years నుంచి 10 years నుంచి ₹1 పెరగలేదు. ధరల సూచి చూస్తే మీకు అందరికీ తెలుసు. మనకు గ్యాస్ సిలిండర్ కూడా రాదు సామాన్యంగా. 1,000 రూపాయలు మినిమం పెన్షన్ వాళ్ళు ఎందుకు పెట్టినరో హుషారియా కమిటీని నియమించి వాళ్ళ సిఫారసును అమలు చేస్తామని చెప్పారు. అప్పుడు కమిటీ 3,000 రూపాయలు ప్లస్ డిఏ ఇవ్వాలి అని చెప్పేసి 2013-14లో వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా ఇప్పుడు అశోక్ రావత్ గారు జాతీయ అధ్యక్షులు, వారు 7,500 ఇప్పటి ధరల ప్రకారం ప్లస్ డిఏ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు జాతీయ స్థాయిలో. అయితే అది కాక సుప్రీంకోర్టు కూడా అధిక పెన్షన్ వాటి కొరకు జడ్జిమెంట్ ఇచ్చేసి సంవత్సరం అయిపోయింది. లాస్ట్ ఇయర్ 4th November నాడు వాళ్ళకు ఏ విధమైన జీతాలు ఉంటాయో ఆ జీతాలకు అనుగుణంగా వాళ్ళకి లెక్క చేసి పెన్షన్ కేటాయించండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈపీఎఫ్ఓకు ఆదేశం ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు అమలు చేయలేదు. 3 నెలలు కాదు కదా, సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు ఎవరికి అమలు, ఒక్కరికి కూడా డిమాండ్ నోటీస్ ఇంతవరకు పోలేదు. అంటే కనీసం దానికి సంబంధించిన ఆప్షన్ ఫామ్స్ సబ్మిట్ చేయడానికి ఎస్టాబ్లిష్మెంట్లకు ఈపీఎఫ్ఓ December 31 వరకు ఆఖరి తేదీని నిర్ణయం చేయడం జరిగింది. ఈ 30 December 31 వరకు ఎస్టాబ్లిష్మెంట్ ఎవరైతే ఉద్యోగులు అందరు రిటైర్డ్ అయినారో వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఆప్షన్ ఫామ్స్ వీళ్ళు పిఎఫ్ ఆఫీస్కు సబ్మిట్ చేయాలి. అప్పుడు వాళ్ళు డిమాండ్ నోటీసులు ఇస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. సార్ యాక్చువల్లీ అంటే ఆర్టీసీలో మీరు ఎన్నో ఇయర్స్గా వర్క్ చేస్తుంటారు. అంటే బిఫోర్ ఆఫ్టర్ ఎంప్లాయీ, అంటే ముందు ఆర్టీసీ ఎంప్లాయీగా, తర్వాత పదవి విరమణ రూపొందిన అంటే మామూలుగా తర్వాత ఎంప్లాయీగా ఎలా ఉంటుంది సార్ జీవితం అనేది, లైఫ్? అంటే అప్పుడంటే శాలరీ బేస్ వస్తుందని ఒక నమ్మకంతోనే వర్క్ చేసేవాళ్ళు. ఆఫ్టర్ అంటే అప్పుడు మామూలుగా ఇంట్లో కుటుంబ బాధ్యతలు, మామూలుగా చాలా బాధ్యతలు ఉండేవి. చాలామందికి ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత కూడా బాధ్యతలు మిగిలిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కుటుంబంలో. అంటే ఎలా ఉంటుంది ఆ లైఫ్ ఈ లైఫ్? యాక్చువల్లీ ఎట్లాంటి ప్రాబ్లమ్స్? చాలా కంప్లీట్లీ వెరైటీ ఉంటుంది మేడం. ఎందుకంటే ఉద్యోగం వచ్చినప్పుడు కొంత ఉపశమనం ఉంటుంది, ఫ్యామిలీని సాకడానికి కానీ, పెళ్ళిళ్ళు చేయడానికి కానీ, ఇల్లు కట్టుకోవడానికి కానీ ఉంటుంది. కానీ ఆర్టీసీ ఒక విభిన్నమైన సంస్కృతి ఉంది. దీంట్లో చిన్న చిన్న దానికి పనిష్మెంట్ ఇచ్చి కంటిన్యూగా ఎవరు కూడా కండక్టర్ డ్రైవర్లు ఎవరు వచ్చేది. సపోజ్ అనుకోకుండా ఒక డ్రైవర్కు వాడే వచ్చి ఇతనికి యాక్సిడెంట్ చేసినా అతన్ని తీసేస్తారు. కండక్టర్ కూడా ప్రయాణికుని తప్పిదం వల్ల కూడా అతడు తప్పు చేయకుండా ప్రయాణికుడే టికెట్ తీసుకోకుంటే కూడా ఉద్యోగం తీసేసిన సందర్భాలు ఉంటాయి. కంటిన్యూగా ఎవరు కూడా ఉద్యోగం చేయరు. ఆర్టీసీలో కండక్టర్ డ్రైవర్లకు బ్రేకప్ ఉద్యోగాలు వస్తాయి. సస్పెన్షన్ రైజింగ్. మిగతా డిపార్ట్మెంట్లో సస్పెన్షన్ పీరియడ్ మళ్ళీ జీతం ఇస్తారు. కానీ మా ఆర్టీసీలో సస్పెన్షన్ పీరియడ్ ఇక అంతే, 6 నెలలు సస్పెన్షన్లో ఉంటే సగం జీతం ఇస్తారు, మళ్ళీ రేజ్ చేసినాక కూడా ఆ జీతం ఇవ్వరు. ఇది ఒక విభిన్నమైన సంస్కృతితో కూడుకున్నటువంటి సంస్థ. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ఆర్టీసీలో అంతా ప్రయాణికులలో బాగా మమేకమై ఉండి ఎలాంటి టెన్షన్స్ లేకుండా, అంటే వాళ్ళ ద్వారా మేము కొన్ని ఉన్న టెన్షన్స్ కూడా మర్చిపోయి ఉద్యోగంలో మంచి విలీనమై బ్రతుకుతాం. రిటైర్డ్ కాగానే మా విభిన్నమైన సంస్కృతి వస్తుంది. మాకు ప్రయాణికుల నుంచి దూరం అయ్యి ఒక విచార వదనంతో వెళ్ళిపోతాం. కానీ ఆర్థికంగా కూడా బాగుండదు. నేను కండక్టర్ నుంచి ఏడీసీగా అంటే అసిస్టెంట్ డిపో క్లర్క్ కూడా రిటైర్డ్ అయ్యాను. అయితే విభిన్నమైన వాతావరణం వస్తుంది. ఇప్పుడు చలికాలం నుంచి సడన్గా ఎండ ఎట్లా వస్తుందో, అప్పుడు ఎన్ని రోగాలు వస్తాయో అట్లా మాకు కూడా ప్రయాణికుల ద్వారా
మేము అందరిలో నవ్వుతూ పాడుతూ ఆడుతూ ఉద్యోగం చేస్తాం, ఏకాకి అయిపోతాం. సరే ఏకాకి అయినా కూడా మా ఫ్యామిలీని చూసుకోవాలంటే ముఖ్యంగా కావాల్సింది విటమిన్ ఎం, డబ్బు కావాలి. మాకు డబ్బు వచ్చే 15-20 లక్షల రూపాయలు ఎవరైనా అబ్బాయో అమ్మాయో పెళ్లి కాకుండా సెటిల్ కాకుండా వాళ్ళకే సరిపోతాయి. మరి మంత్లీ పెన్షన్ అవసరం. 35 ఏళ్ళు 40 ఏళ్ళు చేసిన వాళ్ళకు కూడా 1000 రూపాయలు మినిమం పెన్షన్, పిఎఫ్ పెన్షన్ ఒకటే ఉంది. అంటే దాదాపుగా 50-60 వేలు మించి పెన్షన్ లేదు. మరి అట్లాంటప్పుడు ఈ 2 లక్షల స్కీమ్ ఏదైతే ఉందో, 2 లక్షల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకు ఆసరా పెన్షన్ కానీ, అది తర్వాత వైట్ రేషన్ కార్డు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఈ 5 లక్షల గృహ నిర్మాణానికి సంబంధించిన ఈ 4 ఎలిజిబిలిటీ చేయమని మేము కేసీఆర్ ప్రభుత్వానికి చాలాసార్లు విజ్ఞప్తి చేసినాం. ఆయన పెడచెవిని పెట్టిండు. కనీసం ఈ రేవంత్ రెడ్డి గారైనా మా కష్టాలు చూసి మా యొక్క కార్మికుల యొక్క ఉద్యోగ భద్రత లేకుండా బతికిన మాకు చివరి దినాలైనా ఒక సంతోషంగా మన్మరాన్లు భార్య పిల్లలతోటి ఉండేటట్టుగా ఈ మినిమం క్వాలిటీస్ ఎవరో సామాన్య ప్రజలకు చేస్తున్నాడు కదా, అందులో మమ్మల్ని కూడా మమేకం చేసి మాకు కూడా ఈ 4 స్కీములు వర్తింపజేసి మా శేష జీవితం కూడా సంతోషంగా గడిపేటట్లుగా రేవంత్ రెడ్డి గారు చర్య తీసుకోవాలని, దీనికి మేము ప్రభుత్వం మీద కోటి ఆశలతో ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు నమ్మించిండ్రు 2 అసెంబ్లీ సమావేశాల్లో, అయ్యో ఆర్టీసీలకు జీతాలు లేవు పెంచాలని ముసలి కన్నీరు గార్చి, తీరా మేము 28 మంది ఉద్యోగులు వీరత్వం పొందిన చనిపోయినా ఈ భూమండలం కూడా బద్దలైనా కూడా నేను విలీనం చేయను, ఎవడో జగన్ చేసిండు వాడు వెర్రోడని తిట్టినోడు మేము అడగకుండానే వీళ్ళకి ఎట్లా డబ్బులు ఎగబెట్టాలని చెప్పేసి కేసీఆర్ గారు మాకు విలీనం చేసిండు. కానీ 2 వేతన సవరణ 17లో 21లో జరపాల్సిన వేతన సవరణ జరపలేదు, 13లో ఇవ్వాల్సిన బాండ్ పైసలు ఇవ్వలేదు, డిఏలో ఏరియర్స్ ఇవ్వలేదు, చేతులు దొరుకుకొని దాంట్లో విలీనం చేసిన అనేది చేసేసి తను ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. తను చేసినందుకే బ్రహ్మాండంగా శంకరగిరి మాన్యాలు పోయిండు. ఇది దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఆర్టీసీ కార్మికులు ఆదుకుంటారని కోటి ఆశలతో ఆర్టీసీ కార్మికులు అందరూ ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ బస్సులు లేనందుకు ఈ మహిళా కండక్టర్లు అయితే బస్సులో 200 మందికి తగ్గకుండా మహిళలు ఎక్కుతున్నారు బస్సులో, కాబట్టి బస్సుల సంఖ్య పెంచాలి. ఈ యొక్క అప్పుడప్పుడు తప్పిదం వల్ల కొన్ని కేసులు కూడా అవుతున్నాయి. కండక్టర్లను కొందరు మహిళలు దౌర్జన్యంగా కొందరు ఉద్యోగులను కొట్టడం కూడా జరుగుతుంది. సీట్ల గురించి సిగలు పట్టుకుంటున్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా ఆర్టీసీలో బస్సుల సంఖ్య పెంచాలి. దాన్ని ఓన్లీ ఫ్రీ బస్ అనేది ఎక్స్ప్రెస్కే పరిమితం, ఆర్డినరీ బస్సులకే పరిమితం చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే వెంకటేశ్వర సార్, మీ క్వశ్చన్స్ యాక్చువల్గా సార్ మీరు ఎలా ఏ ఎంప్లాయీగా మీరు రిటైర్ అయ్యారు టీటీఏ రిటైర్ అయినా సార్? కంట్రోలర్గా. కంట్రోల్ పైన టీటీఏగా. ఓకే, చాలా మటుకు మీరు చూసుంటారు ఆర్టీసీలో మీతోటి ఎంప్లాయీస్ని, మీతోటి కార్మికుల్ని అందరినీ మీరు అబ్జర్వ్ ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తుంటారు. యాక్చువల్లీ అంటే మామూలుగా ఈ ఆర్టీసీకి సంబంధించి 2013లో మీకు దీనికి అమౌంట్ అంటే అప్పుడు ఇచ్చే అమౌంట్ మీకు బాండ్స్ వైజ్గా అంటే కొంత అమౌంట్ మీకు చేతికి ఇచ్చారు గవర్నమెంట్, ఇంకా సగం బాండ్స్ అమౌంట్లో ఇస్తామని చెప్పారు. యాక్చువల్లీ అంటే అందిందంటారా అది అంతవరకు? ఇప్పటి వరకు మీరు రిటైర్ అయ్యారు కదా, అందిందా మీకు? బాండ్ పైసలు ఇవ్వలేదమ్మా, ఇంకా ఓకే రిటైర్మెంట్ అయినాం, బాండ్ పైసలు ఇవ్వలేదు. మేము ఒక నెల జూన్లో రిటైర్ అయినాము, జూన్లో పని చేసినాం కదా, లాస్ట్ నెల శాంతికి ఇంతవరకు ఇవ్వలేదు. ఓకే సార్, అడిగితే ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అంటారు అధికారులు. ఓకే సార్. సో ప్రజెంట్ అయితే కొంచెం హ్యాపీగా అంటే అట్లా ఇట్లా కష్టాలు ఉండగానే ఇట్లా అందరినీ కలిసిపోయి కష్టాలు అట్లా మర్చిపోతుంటారు అనమాట. అట్లయితే సార్ నెక్స్ట్ సార్కి ఇవ్వండి సార్ మైక్. సతీష్ రెడ్డి గారు సార్ మీరు చెప్పండి సార్. యాక్చువల్గా 2017 and 21 మధ్యలో దాదాపుగా పే స్కేల్ రివైజ్ అండ్ లీవ్ ఎన్కాష్మెంట్కి సంబంధించిన సమస్యలు కూడా ఇప్పటికీ చాలామంది ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ చాలామంది దానికి సంబంధించిన కూడా ఇంకా రాలేక ఇబ్బందులు పడుతున్నారు. మీకు ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే ఎంతమంది సార్ మీకు వచ్చిందా పే స్కేల్? నాకు కూడా రిటైర్మెంట్ అయ్యి కూడా నేను దాదాపుగా 3 నెలలు అవుతుంది. ఇంతవరకు 17 నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా లివ్ ఎన్కాష్మెంట్ రాలేదు. లాస్ట్ నెల జీతం వాళ్ళు కష్టం చేసిన జీతం డబ్బులు కూడా ఇంతవరకు మేనేజ్మెంట్ చెల్లించలేదు. మరియు పే ఏరియర్స్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళు ఆ మధ్యలో ఇచ్చిన టైం వరకే అదేదో ఇంట్రెస్ట్ ఇస్తామంటున్నారు 8.5. మరి మిగతా 4-5 సంవత్సరాలది కూడా రిటైర్మెంట్కు ఆ డబ్బులకు కూడా ఇంట్రెస్ట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరియు రిటైర్డ్ అయిన తర్వాత ఎట్లుంటుందంటే అన్ని డబ్బులు ఒకటేసారి వస్తే వాళ్ళు పిల్లల పెళ్ళిళ్ళలో ఇల్లు నిర్మాణాలు ఏదో చేసుకుంటారు.
అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని డబ్బులు ఇస్తే అవి ఏంటికో మధ్యనే అయిపోయి విశ్రాంతి ఉద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని మా ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన బకాయిలన్నీ వెంటనే ఈ నెలలోపు కొత్త సంవత్సరం కానుకగా అన్నీ విడుదల చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి వారిలకు విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే ఈ మధ్య గవర్నమెంట్ ప్రవేశపెట్టిన స్కీము మంచి స్కీమే, దాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తున్నాము. దానికి అనుగుణంగా కొన్ని కొత్త బస్సులు పెంచి కొంత స్టాఫ్ను రిక్రూట్మెంట్ చేసుకోవాలని మా సూచన సలహాలు మాత్రమే. మీకు ఎట్లా ఉంది సార్ ఆఫ్టర్ రిటైర్మెంట్ లైఫ్? ఆ రిటైర్మెంట్ లైఫ్ ఇంకా ఇదే మేడం, డబ్బులన్నీ చేతికి అందితే పిల్లల పెళ్లిలో ఏదో చేసుకుంటాము. ఇంకా ప్రశాంతమైన జీవితం అంటే ఇక మార్నింగ్ లేవాలి, కొంత వాకింగ్ అది చేయాలి. మేము ప్రజల మధ్యలో ఉన్నవాళ్ళం. ఒక 36 సంవత్సరాలు 37 సంవత్సరాలు మా జీవితం మొత్తం డైలీ వేల మంది ప్రజల మధ్యలో గడిపినాం. కాబట్టి మా సంస్థ ఉద్యోగులతోటి కానీ అటు డ్యూటీల పరంగా కానీ మొత్తం ప్రజల మధ్యలో గడిపినాం. కాబట్టి ఇప్పుడు కొంచెం ఇబ్బందికరంగానే అనిపిస్తుంది, కానీ ఇంకా దాన్ని మనం అదేవిధంగా అలవాటు చేసుకోవాలి. సార్ మీరెలా సార్, మీరే ఎంప్లాయీగా రిటైర్డ్ అయ్యారు? నేను కూడా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ అయ్యాను. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. సో అంతమంది మధ్యలో ఉండి సడన్గా రిటైర్మెంట్ అయ్యేసరికి కొంత ఇబ్బంది అనిపిస్తుంది. సుగయ్య గారు సార్ చెప్పండి సార్, ప్రజెంట్ చాలా మంది మీరే ఎంప్లాయీగా రిటైర్ అయ్యారు సార్. యాక్చువల్లీ మేము కూడా ట్రాఫిక్ యాక్చువల్లీ అంటే మామూలుగా ఇప్పుడు వచ్చే పెన్షన్స్, మీకు వచ్చే పెన్షన్ ఎంత వస్తుంది? నాకు 3,800 వస్తుంది మేడం. సార్ ఈ పెన్షన్స్ వల్ల, ఈ పెన్షన్ వస్తే పాటు ప్రజెంట్ ఏం చేస్తారంటే గవర్నమెంట్ నుంచి అంటే దాదాపుగా ఎట్లాంటి పెన్షన్స్ మీకు రావాలనుకుంటారు? అంటే మామూలుగా ఇప్పుడు కొంతమంది ఇంకా మిగతా పెన్షన్స్ కూడా వస్తే బాగుండు అంటే యాక్చువల్గా మెయిన్ కూడా వైట్ రేషన్ కార్డ్స్కి అర్హులమే అనే విషయం మీలో నడుస్తుంది యాక్చువల్గా. అంటే ఎట్లాంటి పెన్షన్స్ వస్తే బాగుంది అనుకుంటారు? మా కనీసం ఓల్డేజ్ పెన్షన్ ఇచ్చినా సంతృప్తి పడతాము. అలాగే వైట్ రేషన్ కార్డు ఇచ్చినా సరే, ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలకు మేము మమ్మల్ని ఎలిజిబిలిటీ చేస్తే, లేదంటే ఏ దానికి మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్ అని ఇంకా మమ్మల్ని అనేబుల్ అని నాకు క్వాలిఫై కాదు మీరు అన్నట్టు చెప్తుంటారు. కనీసం ఈ ప్రభుత్వ పథకాల కన్నా మమ్మల్ని అర్హులుగా భావిస్తే బాగుంటుందని మా కోరిక. 31/5/2023 7 నెలలు అవుతుంది రిటైర్డ్. అంటే మీకు ఎంత 7 months అవుతుంది. అంటే ఎంతవరకు మీకు బెనిఫిట్స్ వచ్చాయి సార్ గవర్నమెంట్ నుంచి ప్రజెంట్? పిఎఫ్, గ్రాడ్యుటీ ఇవి 2 మాత్రం వచ్చినాయి మేడం. ఇంకా సిసిఎస్ రాలేదు. మా 1 month లాస్ట్ మంత్ శాలరీ రాలే, ఈఎల్స్ రాలే, బాండ్ పేపర్ రాలేదు. నాకు సొంతం ఇల్లు లేదు మేడం. వచ్చేది 3,000 పెన్షన్, 3,000 ఎస్ఆర్బిఎస్, 6,000 వస్తుంది మేడం. ఆ వచ్చే 6,000 నాకు కరెంటు బిల్లు, ఇల్లు, కొడుకు, పాప. వాళ్ళ పెళ్లి చేయాలంటే ఇచ్చే డబ్బు కరెక్ట్ ఇస్తే పెళ్లి చేసుకోగలుగుతాం. ఒక ఇదాన్ని ఇవ్వాలి, ఏది రేషన్ కార్డు. ఇప్పుడు మామూలుగా గ్యారంటీస్లో పెట్టిన దాంట్లో చేసేటప్పుడు మాకు చేయాలి. ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు. టైంకు ఏం పైసలు రానందుకు పిల్లలకు కూడా ఇంకా పెళ్ళిళ్ళు కాలే మేడం. ఒక బాబుకి 26, పాపకి 23. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. మా జీతం లేదు. 6 నెలలు అయిపోయింది, ఇప్పుడు 7వ నెల, 7 నెలలు అయిపోతుంది. హాఫ్ వే కూడా మా జీతం కూడా ఇవ్వలేదు. మాకు రావాల్సిన బకాయి మొత్తం అట్లే ఉంది. అడిగితే వస్తుంది అంటుండ్రు. ఈ రేవంత్ రెడ్డి గారన్నా మాకు జర తొందరగా పంపితే మా పిల్లలు ఏదన్నా భవిష్యత్ అవుతుంది. ఓకే సార్. అంటే మామూలుగా ఇప్పుడు ఆర్టీసీ ఎంప్లాయీస్ పదవి విరమణ పొందిన తర్వాత మీలాగా బాధ్యతలు ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఉన్న పర్సన్ కూడా ఉంటారు? డిప్యూటీ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయినా మేడం. ఓకే సార్. యాజ్ ఎ కండక్టర్ రిటైర్డ్ అప్పుడు డిప్యూటీ సూపరింటెండెంట్గా ఉన్నారు. అవును మేడం. ఓకే సార్. అంటే ప్రజెంట్ ఇప్పుడు సగం అమౌంట్ ఇంకా చాలా మంది మీలాంటి తోటి వాళ్ళకు కూడా ఇంకా అమౌంట్ లేదు మేడం. 13 నెలలకి వెళ్ళి ఇవ్వలేదు మేడం. 11/11/2022 నుంచి ఇప్పుడు 23 కూడా అయిపోయింది. 12-13 నెలలు అయిపోయింది మేడం. ఇంతవరకు వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేదు. మా పైసలు అక్కడనే ఉన్నాయి స్టాకప్. మాకు తినాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మేడం. పిల్లలు ఏదో 2 పీజీ కంప్లీట్ అయిపోయింది, 5 ఏళ్ళు అయింది 2 చదివి. పాప పీజీ అయిపోయింది 5 years. ఏదో ప్రైవేట్లో చేస్తే 4,000-5,000 ఇస్తారు, అదో ఏదో పని చేసి. పాపకు 4,000 అవుతుంది, వాళ్ళకే సరిపోతుంది. నాకు వచ్చే పెన్షన్ ఇది వస్తే ఇంటికి రాయి కరెంట్కే వెళ్ళిపోతుంది మేడం. మా భవిష్యత్తు ఇట్లుంది. కాబట్టి పెన్షన్ అనేది కేంద్ర ప్రభుత్వం ఎక్కువ చేస్తారు, 2,500 అన్నారు. దయచేసి ఆ విధంగా పెంచితే కొంచెం మాకు వెలుసుబాటు ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వము
ఇచ్చేయాలి మేడం. ఓకే సార్, నారాయణ గారు సార్ జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మేడం మీకు ఫస్ట్ మీకు నమస్కారాలు మేడం. 2012లో రిటైర్మెంట్ అయినాను. దాదాపు 11 సంవత్సరాలు 11 ఏళ్ళు గడిచింది. మేము ఉద్యోగం చేసేటప్పుడు ఎంత కష్టపడ్డామో ఇప్పుడు కూడా దానికంటే రెస్టిపే కష్టాలు ఉన్నాయి మాకు. అప్పుడు పిల్లలు, సంసారము, చదువు, సంధ్య, పెండ్లిళ్ళు, పేరెంటాలని ఎంతైతే కష్టపడ్డామో ఉద్యోగం చేసేటప్పుడు ఇప్పుడు అంతకంటే రెట్టింపున్నాయి మా కష్టాలు, ఆర్థిక పరిస్థితులు. నాకు వచ్చే పెన్షన్ ఒకటి పిఎఫ్ పెన్షన్ 2000 వస్తుంది, 2000 చిల్లర వస్తుంది. ఇంకోటి ఎస్ఆర్బిఎస్ పెన్షన్ అనేది ఒకటి 2000 చిల్లర వస్తుంది. దాదాపు 4200 రూపాయలు పెన్షను. మేమిద్దరం బతకాలా. మేమే దాదాపు ఇక మేము ఓల్డ్ నాకు 70 ఇయర్స్. ఇప్పుడు దాదాపు మాకు నెలకు ఒక 5-6 మెడిసిన్స్కి అవుతాయి. అసలు ఏం తిని బతకాలి, అసలు ఈ భూమి మీద ఎట్లా ఉండాలనేది మాకు అర్థం కానికి వస్తుంది. కాకపోతే ఏంటంటే భగవంతుడు మా ఆర్టీసీలకు ఇచ్చిన వరం ఏంటంటే మా పిల్లలు కొంచెం సెటిల్ అయినారు కనుక మా అమ్మ నాన్న కష్టపడాలని ఏదో పంపుతున్నారు, బతకగలుగుతున్నాం. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళు ఇచ్చే ₹1 కూడా మాకు బెనిఫిట్స్ లేవు. ఇంకా మా మీద కనికరం కూడా లేదు. కనీసం మేము సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. ఈపీఎస్ అమౌంట్ మాకు కొంచెం హయ్యర్ పెన్షన్ కావాలనే ఉద్దేశంతో ఇంతవరకు ప్రధానమంత్రి మోడీ గారు 2 సార్లు డైరెక్ట్గా మా ప్రతినిధులు హేమమాలిని గారు కలిసినా కూడా ఈ రోజు వరకు చూస్తా అని మాట్లాడడం తప్ప మాకు మాత్రం రిజల్ట్ శూన్యం ఉంది. మరి ఆ భగవంతుడు ఆయనకు మనసు ఇవ్వాలని మాకు హయ్యర్ పెన్షన్ అంటే కొద్దిగా గొప్ప మాకు బోనస్ ఇప్పుడు పోయే రోజులు దగ్గర వచ్చినాయి. చాలామంది ఊడిపోయారు పెన్షన్ అనుకుంటా. మాకు కూడా ఇప్పుడు 70 సంవత్సరాలు అంటానంటే భగవంతుడు ఇచ్చిన బోనస్ మార్కులే. మరి ఆ విధంగా వాళ్ళు కూడా కనికరించి మాకు కొంచెం హయ్యర్ పెన్షన్ అని వేడుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆసరా పెన్షన్ ఆల్రెడీ కొంతమందికి పాత గవర్నమెంట్ అనే ఒకరికి ఇస్తుండ్రు. మరి మాకు కూడా ఇద్దరికి ఇస్తే కనీసం ఒక 4000 రూపాయలు, ఇది ఒక 4008 రూపాయలు అయితే కనీసం మా కనీస జీవనం జరుగుతుందని మా అభిప్రాయం. సరే, పోయిన వాళ్ళైతే పోయిర్రు. ఇప్పుడన్నా ఈ గవర్నమెంట్ స్పందించి మా మీద దయవించి ఆసరా పెన్షన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటే మాకు కొంచెం ఆర్థికంగా బాగుంటుంది. ఓల్డేజ్లో మాకు కూడా పిల్లల మీద ఒకసారి ఒక నెల ఇవ్వకుంటే కూడా మాకు ఎట్లనో దీని మీద ఆధారపడి బతుకుతున్న ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక అదేవిధంగా కొంతమంది రేషన్ కార్డు కొంతమందికి ఉన్నాయి, లేని వాళ్లకు వైట్ రేషన్ కార్డు ఇవ్వాలని, ఈ గ్యాస్ కనెక్షన్స్ కానీ, ఆ తర్వాత ఈ 200 ఉచిత కరెంటు కానీ, ఈ పథకాలన్నీ మా ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్కి వర్తించాలని చెప్పి మరి ఈ గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాం మేడం. మరి ఈ అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్స్. సార్ జిఎన్ రెడ్డి గారు నమస్తే సార్. జిఎన్ రెడ్డి గారు సార్ యాక్చువల్గా నిజంగా అంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ లైఫ్ మామూలుగా అందరూ ఉద్యోగస్తులతో తీసుకుంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ లైఫ్ కొంచెం డిఫరెంట్. ఎందుకంటే చాలా ఘోరంగా ఉంటుంది ఆర్టీసీ లైఫ్. స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులు ఏ ఉద్యోగి చెయ్యని కష్టము ఆర్టీసీ ఉద్యోగులు చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ ఎంప్లాయీని తీసుకో, వాళ్ళకన్నా ఎంత టార్చర్ ఆర్టీసీ ఉద్యోగులు అంటే అంత టార్చర్. మన కేసీఆర్ గారు 10 ఏళ్ళు ప్రభుత్వ పాలన చేసి బంగారు తెలంగాణ అన్నాడు. కానీ ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం బంగారు తెలంగాణ కాదు, ఆ బంగారం అనేది లేదు. ఇప్పుడు ఒక ఎంప్లాయీ 30 ఏళ్ళు కష్టపడి వాడు రిటైర్మెంట్ అయితే వానికి వచ్చే బెనిఫిట్స్ రాలే. వేరే ఏ కంపెనీలో రిటైర్డ్ అయితే అదే రోజు వానికి ఇచ్చే డబ్బులు ఇచ్చి తోలిస్తారు. గత 10 ఈయన రాకముందు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు అదే రోజు పైసలు ఇచ్చిన రోజులు ఉన్నాయి, 15 రోజులలో పైసలు వచ్చిన రోజులు ఉన్నాయి, నెల రోజులలో పైసలు వచ్చినవి ఉన్నాయి. ఈయన వచ్చినాక ఆర్టీసీ ఉద్యోగుల కష్టాలు ఆ భగవంతునికే తెలుసు. ఎవ్వరు చేయని కష్టం చేస్తే ఈయన బంగారు తెలంగాణ అని ఇప్పుడు నాకు 5000 రూపాయలు పింఛన్ వస్తుంది, 2 కలిపి పిఎఫ్ ఎస్ఆర్బిఎస్ కలిసి 5000. నాకు ఒక్కనికి నెలకు 5000 మెడిసిన్స్ పడతాయి. ఓకే, నాకు స్టెంట్ పడ్డది, నెలకు 5000 పింఛన్ మందులు పడతాయి. ఎక్కడుందండి బంగారు తెలంగాణ? ఎప్పుడు రిటైర్డ్ అయ్యారు సార్? 2018లో రిటైర్డ్ అయినా. నాకు రిటైర్డ్ అయిన 40 నెలలకు నా లివ్ ఎన్కాష్మెంట్ పైసలు వచ్చినాయి. 40 months 40 months. ఇప్పుడు నీకు ఇచ్చే రూపాయి కూలి చేయంగానే సాయంత్రమే నీ కూలి నీకు ఇస్తే నువ్వు ఏదో దాన్ని చూసి పొదుపు చేసుకుంటావు.
నాకు రిటైర్డ్ అయినాక నాది చిన్న ఎంప్లాయీ, నేను ఆర్టీసీలో చిన్న సెక్యూరిటీ. నాకు మొత్తం 15-16 లక్షలు వచ్చినాయి. దాని తర్వాత నాకు లీవ్ల పైసలు వస్తాయి అనుకుంటే వస్తాయి అనుకుంటా సజ్జనార్ పుణ్యమా అని 40 నెలలకు లీవ్ల పైసలు 4 లక్షలు వచ్చినాయి. దాని తర్వాత ఇప్పుడు మన పింఛన్ చెప్తున్నా కదా, 5,000 పింఛన్ తోటి భార్యాభర్తలు ఎట్లా బతుకుతారు, బంగారు తెలంగాణలో ఎట్లా బతుకుతారు? 2 పిఎఫ్ 3,100, ఎస్ఆర్బిఎస్ 2,500. 5,600 తోటి భార్యాభర్తలు ముసలి. ఇప్పుడు నేను ఈ టైంలో పోతే ఎవడు జీతం 10 రూపాయలకు కూడా నన్ను ఎవడు పెట్టుకోడు, ఎందుకంటే యాక్చువల్గా ఏజ్ అయింది కాబట్టి. మరి ఎట్లా బతుకుతారు? ఇప్పుడు మా నాయకుడు నాకు తెలిసి ఒక 4-5 ఏళ్ళ నుంచి మస్తు పోరాటం చేస్తుంది. ఇప్పుడు వేరే ఎంప్లాయీస్ను బట్టి చూస్తే వాళ్ళ పింఛన్ ముందర మా పింఛన్ చెప్తే మమ్మల్ని పలకరియరు మళ్ళీ. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే సార్, ఆర్టీసీ గారు సార్, యాక్చువల్ ఏంటంటే చాలా మందికి అపోహ ఏంటంటే ఆర్టీసీ ఎంప్లాయీస్కి గవర్నమెంట్ ఎంప్లాయీస్తో సమానమైన పెన్షన్ ఉంటుందని చాలా మంది అపోహ. ఇప్పుడు ఎగ్జాంపుల్ అమ్మా, ఈసారి నీకు ఎంత పింఛన్ వస్తుంది సార్ అంటే నాకు 70,000 దాకా వస్తుంది. అయితే ఈయన ముందర నేను 5,600 చెప్పుకోవడానికి సిగ్గైపోయింది నాకు. సార్ మీరు చెప్పండి యాక్చువల్లీ ఎట్లా అంటే 5,600 వస్తుంది అంటే నన్ను ఎవరు పక్కలో ఎవరు వాళ్ళకరియరు. అంటే ఇంత ఘోరమైన బతుకు తెలంగాణ, బంగారు తెలంగాణలో ఎక్సెప్ట్ ఆర్టీసీ అనుకుంటా నేను. కష్టం చేసింది కూడా ఎక్సెప్ట్ ఆర్టీసీ. ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా నరకం అనుభవిస్తుండ్రు. ఇప్పుడు సర్వీసులు ఉన్నోళ్ళు కూడా నరకం అనుభవిస్తుండ్రు. ఎందుకు ఈ కష్టము? ప్రైవేట్ ఒకసారి చేస్తే అయిపోతుంది కదా, తీసేస్తే అనబడి తీసేస్తే అయిపోతుంది కదా. వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాడుకొని వర్కర్లను బలి చేసి ఎంతమంది చచ్చిపోతున్నారు. హార్ట్ అటాకులు. మనిషిని టార్చర్ పెడితే ఎంతసేపు ఉంటుంది? ఇప్పుడు నాకు ఏడ జీతం పెట్టుకోరు, ఎక్కడ పని లేదు, పైసలు లేవు, ఎట్లా బతకాలి? సమాజంలో మనం ఎట్లా బతకాలి? మినిమం 10,000 రూపాయలు లేనిది భార్యాభర్తలు బతుకుతారా నెలకు? కష్టమంతా సార్ మీరు చెప్పండి సార్. నిజంగానే యాక్చువల్లీ ఆర్టీసీలో అపోహ, యాక్చువల్లీ ఇది అపోహ ఏంటంటే నిజంగానే ఆర్టీసీ మంచిగా ఉంటారు అనే ఒక నిజంగానే ఒక అపోహ అయితే ఉంది. ఏమంటారు యాక్చువల్గా నిజంగానే ఆర్టీసీ వాళ్ళకి అట్లాంటి ఆర్టీసీ వాళ్ళకు ఎలాంటి ఆర్థిక సౌలభ్యం లేదు, అపోహ మాత్రమే. మేము 30 నుంచి 35, 37, 38, 40 సంవత్సరాలు కూడా ఉద్యోగం చేసిన వాళ్ళు. అప్పుడు మేము కూడబెట్టుకున్నాం. దాంట్లో మేము మా జీతంలో పొదుపు చేసి శాలరీ కటింగ్ పెట్టుకొని ఎస్ఆర్బిఎస్ అని రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ అని దాన్ని పెట్టుకున్నాం. ఎందుకంటే రిటైర్డ్ అయిన తర్వాత మాకు అప్పుడు ఈ ఈపీఎస్ 95 పెన్షన్ లేదు. 1989లో మా నేషనల్ మజ్దూర్ యూనియన్ రామ్మోహన్ రావు గారిని ఆయన ఒక స్కీమ్ పెట్టాడు. మా దగ్గర 250 రూపాయలు కట్ చేస్తారు, మేనేజ్మెంట్ నుంచి 250 రూపాయలు కట్ చేసి దీన్ని ఒక ట్రస్ట్గా పెట్టేసేసి దానికి వడ్డీ వేసి రిటైర్మెంట్ తర్వాత వస్తుందండి. అదొకటి ఎస్ఆర్బిఎస్ వస్తుంది. ప్రతి ఉద్యోగికి పిఎఫ్ కట్ అవుతుంది కాబట్టి ఆ పిఎఫ్ 12% అవుతుంది. దాంట్లో 8.33 అక్కడ పోతుంది, మిగతాది కమిషన్, ట్రస్ట్ కమిషన్ అవుతుంది. కాబట్టి మాకు ఈ రెండు కలిపి 5,000, 5,500, 6,000 మ్యాక్సిమంగా వస్తుంది. ఈ 6,000తో మేము బతుకుతున్నమే తప్ప ఏ ప్రభుత్వాలు కానీ, కేంద్రం కానీ, ఇక్కడ రాష్ట్రం కానీ మా గోడు పట్టించుకునే 5 చేస్తే బట్టి కొన్ని సంస్థలు, కొన్ని ఎన్జిఓస్ ఉన్నారు, ఒక్కొక్కరికి ₹1,00,000 వరకు ఎలక్ట్రిసిటీలో రిటైర్డ్ అయిన ₹1,00,000 ఉన్నాయి. టీచర్కి వస్తున్నాయి, ప్రతి ఉద్యోగికి వస్తుంది. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, ఇతర డిపార్ట్మెంట్, స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకు సార్. ఈ డిపార్ట్మెంట్స్ లో తీసుకుంటే ఈ డిపార్ట్మెంట్స్ లో తీసుకుంటే ఆర్టీసీ చాలా కష్టంతో కూడుకున్నది. అంటే అందులో చేస్తే ఆ వర్క్స్కి ఈ వర్క్స్కి ఎంతో కొంత డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఒక రోడ్ ట్రాన్స్పోర్ట్ నడవాలంటే కంపల్సరీ ఆర్టీసీ మస్ట్. డెవలప్మెంట్ కావాలంటే, ఏ ప్రాంతంలో డెవలప్మెంట్ కావాలంటే ఆర్టీసీ కంపల్సరీ. ఇంకోటి మేడం, నీతిగా నిజాయితీగా 8 గంటల నుంచి 14 గంటల వరకు పనిచేసేది ఒక ఆర్టీసీ కార్మికులు మాత్రమే. ఇక్కడ ఎలాంటి అవినీతి ఉండదు. కింద నుంచి మీది వరకు చూసుకోండి, కింద టాప్ టు బాటం చపరాసి నుంచి రీజనల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు కూడా ఎటువంటి అవినీతి ఉండదు. అంటే డబ్బులు ఇస్తేనే, మిగతా డిపార్ట్మెంట్లో డబ్బులు ఇస్తేనే పని అవుతుంది. చాలా డిపార్ట్మెంట్లు చూస్తున్నాం.
ఎలాంటి అవినీతి ఏసీబీ దాడులు ఎక్కడైనా ఆర్టీసీలో ఏసీబీ దాడులు చూసారా? గత 1932లో మొదలైన ఆర్టీసీ నేటి వరకు ఎక్కడ కూడా ఇలాంటి అవినీతి లేదు. ఎందుకంటే స్వచ్ఛందంగా ప్రభుత్వం ప్రజలకు సేవ చేసే మా అలాంటి వాళ్లకు మేము రిటైర్డ్ అయితే మా బతుకుని రోడ్డు మీద పడ్డది. కాబట్టి ప్రభుత్వ సంస్థలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మా గురించి ఆలోచించి మాకు పెట్టారు. ఇప్పుడు సిపిఎస్ ఈపీఎస్ అనేది కొట్లాడుతున్నాం. 2004 తర్వాత అపాయింట్మెంట్ అయిన వాళ్ళకు పెన్షన్ లేదు. సేమ్ అలాగే కొన్ని రాష్ట్రాల్లో తన రాజకీయ అధికారం రావడానికి మేనిఫెస్టోలో పెట్టి దాన్ని అమలు చేసి సిపిఎస్ ఇస్తున్నారు. కానీ అది కరెక్ట్ అందరికీ కూడా పెన్షన్ అనేది సోషల్గా ఉండాలి. ఇది హక్కు. ప్రతి ఉద్యోగి రిటైర్డ్ అయిన వాళ్ళకు ప్రతి హక్కు. కాబట్టి ఈ ఏఎన్ఏ న్యూస్ ద్వారా నిజంగా మా కష్టాలు మాకున్న కష్టాలను మీరు గుర్తించి ఏఎన్ఎన్ ఛానల్ వాళ్ళు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మా బాధలు రావాల్సిన ఆర్థికపరమైన అంశాలను ప్రభుత్వం దృష్టి తీసుకుపోతున్నందుకు మీ అందరూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో మేము అనేక పోరాటాలు చేశాం. కానీ రిటైర్డ్ అయిన వాళ్ళం కాబట్టి ఏ విధమైన వీళ్ళ నుంచి ఏం కాదని చెప్పి అనేసి ఉద్దేశంతో చిరచూపు చూడలేదు. కాబట్టి ప్రభుత్వాలు మా పట్ల సానుకూలంగా స్పందించి మాకు సరియైన పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా మేము గవర్నమెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. సార్ మీరు చెప్పండి సార్. కరీంనగర్ అంటే కార్పొరేషన్ కష్టాలు అంటే కార్పొరేషన్స్ అన్ని యాక్చువల్లీ డీసీసీపీ కష్టాలు ఏంటంటారు? యాక్చువల్లీ అంటే రిటైర్డ్ ఎంప్లాయీగా నిజంగానే సార్ అంటే మామూలుగా ఆర్టీసీ వాళ్ళు అందరూ ఆర్టీసీ వాళ్ళు, మీరు యాక్చువల్లీ ఒక డీసీ ఎంప్లాయీగా వచ్చారు. అంటే ఎటువంటి కష్టాలు నిజంగా ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్కి ఎటువంటి ప్రాబ్లమ్? రిటైర్మెంట్ అయిన తర్వాత డీసీసీపీ అంటే యాక్చువల్లీ బ్యాంక్ ఎంప్లాయీస్ అన్న ఒక ఫీల్ ఉంటుంది. కాకపోతే జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు ప్రతి జిల్లాలో ఉన్నది. దేశవ్యాప్తంగా ఇప్పుడు చూసుకుంటే 572 బ్యాంకులు ఉన్నాయి. ప్రతి బ్యాంకులో కూడా ఇప్పుడు చూడండి, కేరళలో దీంట్లో ఒరిస్సాలో మా బ్యాంకు ఉద్యోగులు రిటైర్డ్ అయితే 20,000 25,000 పెన్షన్ వస్తుంది, పిఎఫ్ పెన్షన్. వాళ్ళకి అప్పటి నుంచే ఇంప్లిమెంట్ చేశారు. కేరళలో కనీసం 15,000 20,000 వస్తున్నాయి. పక్కన కర్ణాటక రాష్ట్రంలో కూడా వాళ్ళకి 15,000 అట్లా వచ్చేటట్లు చూస్తున్నారు. మన రాష్ట్రంలోనే లేదు. మేము బంగారు తెలంగాణ అవుతుంది, తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత మనకేదైనా మంచి అవకాశాలు వస్తాయేమో అనుకున్నాం. కానీ ఎటువంటి లాభం లేకపోయింది. ఉన్న బ్యాంకులను కూడా విలీనం చేస్తామని అన్నారు, తీసేస్తారని ఒకసారి అంటారు. కొన్ని సందర్భాలలో ఎట్లా ఉందంటే ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత ఏ విధంగా బ్రతకాలి అనే ఆలోచనతో చాలామంది చదువు సాధించారు. ఎందుకంటే 2014 2020 మధ్యలో రిటైర్డ్ అయిన వాళ్ళందరికీ 2,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఈ 2,000 రూపాయలలో భార్యాభర్తలు బ్రతకాలి. ఇల్లు లేని వాళ్ళ పరిస్థితి ఏంటిది? వైద్య సదుపాయాలు లేవు. కనీసం ఈ ప్రభుత్వం అన్న ఈ 6 గ్యారెంటీలలో ఈ రిటైర్డ్ విశ్రాంతి ఉద్యోగులకు ఎటువంటి అవకాశాలు ఉంటాయి, దేంట్లో వాళ్ళకు మనం ఇవ్వగలము, వాళ్ళకి ఏ ఏ పథకాలలో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పి అవి కానీ మనకు ఇస్తే కొంతవరకు మేలు కల్పించినట్లు అవుతుంది. ప్రజెంట్ అంటే ఇప్పుడు మామూలుగా ఆర్టీసీ ఎంప్లాయీస్ శాలరీస్ చూసుకుంటే అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఉన్న మీ రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీస్ యొక్క పెన్షన్స్ చూసుకుంటే దాదాపు మామూలుగా మీకు 50,000 వరకు ఇన్కమ్ చూసుకుంటే ఇయర్లీ అంతే ఉండొచ్చు మ్యాక్సిమం. నాకు తెలిసి ఇయర్లీ ఇన్కమ్ అంటే మంత్లీ పెన్షన్ వైజ్గా చూసుకుంటే 60,000 వేసుకున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ వైట్ రేషన్ కార్డ్స్ సంబంధించి 2 lakhs వరకు ఇన్కమ్ ఉన్న వాళ్ళకు వైట్ రేషన్ కార్డ్స్ అప్లికేషన్ అని చెప్పారు. సో ఇది మీకు వర్తింపజేయాలి అని మీరు అనుకుంటారా? అంటే ఇలా అయితే బెటర్ అని అనుకుంటారా? చాలా రోజుల నుంచి సీఎం కేసీఆర్ గారికి మెమోరాండాలు కూడా ఇచ్చాం మా రిటైర్డ్ యూనియన్ తరఫున. ఆసరా పెన్షన్ మాకు ఇవ్వండి, ఎందుకంటే 2,016 రూపాయలు మామూలు ఆసరా పెన్షన్ ఇచ్చాడు కదా కేసీఆర్ గారు. మా వాళ్ళకు 1,000 రూపాయలే ఉంది. అదేంటి మేము 30 ఏళ్ళు పబ్లిక్లో ఉంటూ సర్వీస్ చేస్తూ మా మాన ధనాలన్నీ కూడా అర్పించి అంటే ఎట్లుంటుందంటే చిత్రగుప్తుడు అన్ని లెక్కలు రాసి అంటే సర్వీస్ తీసుకుంటే అంటే హిస్టరీ తీసుకుంటే పైన పోయిన తర్వాత వీడు ఏం పాపం చేసిండో అని పాపం బట్టి శిక్ష వేస్తారేమో. కానీ ఇక్కడ ఆర్టీసీ వాళ్ళు రోజు చిత్రగుప్తుడు లెక్కల కన్నా ఎక్కువ శిక్ష అనుభవిస్తున్నారు. ప్రతి ప్రయాణికుడు అమ్మ అని తింటున్నారు, జిల్లాలు ఇవ్వరు, తాగినోడు వస్తాడు, రోగిస్తూ వస్తాడు, కుష్ఠరోగిని కూడా మేము దగ్గర తీసుకోవాలి. అలాంటి పరిస్థితిలో ఉద్యోగం చేసినప్పుడు మళ్ళీ ఆర్డినరీ పర్సన్కు 2,016 రూపాయలు ఇస్తున్నావు కదా ఆసరా పెన్షన్, మాకు 1,000 రూపాయల మినిమం ఉంది అని చాలా మంది అడుక్కు తింటున్నారు మేడం. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి వాళ్ళని చూసినప్పుడు.
డ్రైవరు వాళ్ళు కొంత శక్తి ఉంటే ప్రైవేట్ బస్సులు స్కూల్ బస్సులు చేస్తున్నారేమో కానీ కండక్టర్ మెకానిక్ రిటైర్డ్ అయిన వాళ్ళు అడుక్కు తింటున్నారు అక్కడక్కడ. ఆ దీనస్థితిని చూసి ఎందుకు ఇచ్చావురా భగవంతుడా మాకు ఆర్టీసీ లైఫ్ అని కుమిలిపోతున్నటువంటి మా కార్మికులను చూసి మేము మా యొక్క హృదయాలు ద్రవించి, మా మిత్రుడు ఒకటి చెప్పినట్టు ఎవరైనా పిల్లలు బుద్ధిమంతులయ్యి ఏదో కొంత సాఫ్ట్వేర్ రంగానికి అక్కడో పోయి వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు మంచిగా బతుకుతున్నారు కానీ 75 to 80% ఆఫ్ ది ఫ్యామిలీస్ ఆర్ బెగ్గింగ్ మేడం. ఇప్పటికైనా కొత్త గవర్నమెంట్ అయినా ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలి. ఉద్యోగం కూడా చెప్పిండు మా మిత్రుడు 8 నుంచి 14 గంటలని, 16, 18 గంటలు కూడా అవుతున్నాయి. 50 మంది ఎక్కేతో 250, 300 మంది ఎక్కుతున్నారు. దీనివల్ల చాలా కష్టాలు వస్తున్నాయి. ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు ఏం అమలు చేస్తాడో, ఎన్ని రోజులు పడుతుందో కానీ ఇమ్మీడియట్గా ఆర్టీసీలో మాత్రం కొత్త బస్సులు తీసుకొచ్చి మా చేస్తున్న 45,000 మంది కార్మికుల ప్రాణాలు కాపాడండి, తినడానికి కాదు. ఎందుకంటే ఇట్లే కానీ ఇంకొక 3 నెలలు మా కార్మికులు పనిచేస్తే అట్టేటాకు పెరాలసిస్ అన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసలు రెస్ట్లెస్ వర్క్ చేస్తున్నారు కార్మికులు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇమ్మీడియట్గా కొత్త సంవత్సరం కానుక ఒక సంక్రాంతి లోపు కొత్త బస్సులు వేసి ట్రాఫిక్ కంట్రోల్ చేసి మాకు ఉద్యోగం ఏమో బతుకుడేమో కానీ ముందు ప్రాణం భిక్ష పెట్టమని నేను వేడుకుంటున్నాను రేవంత్ రెడ్డి. సార్ మీరు చెప్పండి సార్. యాక్చువల్లీ ప్రజెంట్ అంటే మామూలుగా రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి అంటే హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ తార్నాకలో కదా మీకు. యాక్చువల్లీ తార్నాక హాస్పిటల్ అంటే ఫెసిలిటీస్ ఏమవుతున్నాయంటే కొన్ని దగ్గర ప్రైవేట్ హాస్పిటల్స్ మిగతా రిఫర్ చేసిన హాస్పిటల్స్ కొన్ని మాత్రం తీసుకోవట్లేదు. ఏమంటారంటే రిటైర్డ్ అయిన మీ ఎంప్లాయీస్కి ముందుగా చూసుకునేది ఆరోగ్యం. అంటే ప్రశాంతంగా ఉండాలి, ఆరోగ్యంగా జీవించాలి, ఈ మిగతా రోజులన్నీ కుటుంబ సభ్యులతో బాగా ఉన్నారు అనుకుంటా. అంటే ఆరోగ్యానికి సంబంధించి మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ రిఫర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? మేడం, మాకు తార్నాక హాస్పిటల్లో కొంచెం మేలే కొంతవరకు. వేరే ఇష్యూస్ అన్ని ఆర్థికపరమైన ఇష్యూస్ కానీ మా జీవన ప్రమాణాలు చూస్తే కానీ దానికంటే ఈ హాస్పిటల్ కానీ కొంతవరకు మెరుగు అనిపిస్తుంది. ఎందుకంటే నేను 12 రిటైర్ అయినా, నేను అప్పుడు ఒక 15,000 అమౌంట్ పే చేసినప్పుడు ఆ డిపాజిట్ చేసిన తర్వాత దాంట్లో మెంబర్షిప్ దానివల్ల మాకు అక్కడ ఒక 4 lakhs వరకు ఇప్పుడు 12 తీరాడు 4 years టోటల్ లైఫ్లో 4 lakhs వాడుకోవాలి ఇద్దరు కలిసి. ఒకవేళ 4 lakhs అయిపోయినట్లుంటే ఇక మనకు ట్రీట్మెంట్ ఉండదు. ఓకే, ఇక అంతవరకు ప్రైవేట్ హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ మాత్రం ఉండదు. సర్జరీస్ ఇట్లాంటివి ఉంటాయి సార్. సర్జరీ ఇక అంతవరకే 4 lakhs జస్ట్ 4 lakhs ఓన్గా స్పెండ్ చేసుకోవాలి, మొత్తం మనీ అంతే పెట్టుకోవాలి అంతే. మనం 4 lakhs వరకు అది కంప్లీట్ అయితే ఇక మెడిసిన్స్ అవి చిన్న చిన్న మెడిసిన్స్ మాత్రం ఇక్కడ మహబూబ్నగర్లో మేము టౌన్లో ఉన్నాం కనుక ఇక్కడ డిస్పెన్సరీ కొన్ని మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి. గతంలో ఇక్కడ కూడా మెడిసిన్ చాలా ప్రాబ్లం ఉండే. మా మిత్రుడు రాజశివుడు గారి చొరవ వల్ల ఇక్కడ కూడా దాదాపు మాకు కొంత మెడిసిన్స్ ఇప్పుడు దొరుకుతున్నాయి, కొంత హ్యాపీగానే ఉన్నాం. ఇప్పుడు తార్నాకలో కూడా కొంచెం మెడిసిన్స్ అయితే దొరుకుతున్నాయి. కానీ టోటల్గా 4 lakhs ఏదైతే ఉందో దాన్ని 6 lakhs చేస్తామని అన్నారు, ఇంతవరకు అయితే చేయలేదు. అసలు 6 lakhs చేస్తే ఇక కొంచెం మేము హ్యాపీగా ఫీల్ అవుతుంటాం మేడం. సార్ నెక్స్ట్ ఇవ్వండి సార్ వెంకటేశ్వరి గారికి. సార్ ప్రజెంట్ దీనికి సంబంధించి అంటే నూతన ప్రభుత్వం ద్వారా అంటే ఎట్లాంటి స్కీమ్స్ మీకు అవైలబుల్ చేస్తే బాగుంటుంది? మీ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల వరకు మాత్రం ఎట్లాంటి మీకు ఈ నుంచి ప్రవేశపెట్టిన ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఏవి మీకు కొంచెం ఊరటనిస్తాయి అనుకుంటారు? వైట్ రేషన్ కార్డు ఇవ్వాలి మేడం. ఓకే, ఆధార్ పెన్షన్ ఇవ్వాలి. ఓకే, హౌసెస్ అండ్ ప్రజెంట్ గృహలక్ష్మి అండ్ సౌభాగ్య ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ చేయాలి మేడం. గృహలక్ష్మి చేయాలి, అన్నీ చేయాలి మేడం. 6 ఎందుకంటే మీరు చెప్పండి సార్. ప్రజెంట్ అంటే మీరేమనుకుంటారు అంటే ఎట్లాంటి స్కీమ్స్ అయితే మీకు బెనిఫిషియర్గా ఉంటాయి ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్కి? ఎట్లాంటి స్కీమ్స్ ఇవ్వాలో కొంత ఊరట లభిస్తుంది మామూలుగా ఎట్లాంటివి? ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగులకు తప్పకుండా వైట్ రేషన్ కార్డు ఇవ్వాలి. దాని ద్వారా ఈ వైద్యానికి అయ్యే ఖర్చులు కూడా గవర్నమెంట్ ఈ మధ్య 10 లక్షల వరకు చేసింది, అది కూడా వర్తింపజేయాలి. కంపల్సరీ వృద్ధాప్య పెన్షన్ 2,000 రూపాయలు మాత్రం ప్రతి రిటైర్మెంట్ అయిన ఉద్యోగికి తప్పకుండా ఇప్పించాలి. ఉద్యోగులకు ఎవరికి కూడా ఇంచుమించు మా చిన్న జీతాలు కాబట్టి డ్యూటీ చేసేటప్పుడు కూడా చాలా చిన్న జీతాలు కాబట్టి ఈ ఇందిరమ్మ ఇళ్ళ ద్వారానో ఏదో ప్రతి రిటైర్మెంట్ ఉద్యోగికి గృహస్థలం ఖచ్చితంగా ఇప్పించాలని నా యొక్క మనం. సార్ మీరు చెప్పండి సార్. చాలామంది సంబంధించి రిటైర్డ్ అయిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చిన అమౌంట్ కంటే కూడా తర్వాత వచ్చే అమౌంట్ కోసం చాలా మటుకు తిరుగుతుంటారు, ఎన్నోసార్లు తిరుగుతుంటారు. అయితే ఎట్లాంటి అంటే ఏ విధంగా మీకు అట్లాంటి బెనిఫిట్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత
ఆ బెనిఫిట్స్ అనేవి ఎలా వస్తే బాగుంటాయని మీరు అనుకుంటున్నారు? రిటైర్మెంట్ అయిన తక్షణమే మాకు రావాల్సిన బకాయిలు అన్నీ నెలకో 2 నెలలకో వస్తే చాలా బాగుంటుంది మేడం. మేము రిటైర్మెంట్ అయ్యి ఈ రోజుకు 10 నెలలు అవుతుంది. ఒక పిఎఫ్ గ్రాట్యుటీ తప్పించి ₹1 రాలేదు, బాండ్స్ పైసలు రాలేదు, లాస్ట్ నెల జీతం రాలేదు, లీవ్ ఎన్కేష్మెంట్ రాలేదు, ఇంకా రావాల్సిన వివిధ రకాలైన బకాయిలు ఏవి కూడా రాలేదు. ఇదే విధంగా సిసిఎస్ కొన్ని వచ్చాయి మేడం. అయితే ప్రభుత్వం పెట్టిన ఈ ప్రభుత్వ పథకాలలో ఈ పథకాలు అన్నిటికీ మమ్మల్ని అర్హులను చేస్తే బాగుంటుందని మేము ప్రభుత్వాన్ని మరొకసారి వేడుకుంటున్నాం మేడం. మీరు చెప్పండి సార్. అంటే నిజంగానే మీరు ఇంతకుముందు ప్రీవియస్ చెప్పినప్పుడు చాలా మటుకు కుటుంబ సభ్యులు అంటే కుటుంబంలో అంతగా నిలదొక్కుకోని పరిస్థితులు కూడా ఉన్న సిచ్యువేషన్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు అంటే ఇట్లాంటి స్కీమ్స్ వల్ల ఎట్లా యూజ్ అవుతాయి మీకు ఈ ప్రవేశపెట్టింది? అండ్ అలాగే ఇంకా ఏమైనా ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల కోసం ప్రభుత్వం ప్రత్యేకించి ఏమైనా పథకాలు పెడితే బాగుంటుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 6 గ్యారంటీ అని పెట్టింది. ఆర్టీసీ నుంచి రిటైర్డ్ అయిన ప్రతి ఒక్కరికి అందరికీ ఇంప్లిమెంట్ చేయాలి మేడం. చాలా మందికి ఇండ్లు లేవు మేడం. ఆ 40 సార్ల జీతంలో ఇంటికి బతకనికనే సరిపోయింది, ఇండ్లు కూడా కట్టుకోలేము. ఇప్పటికీ ఇంటికి కిరాయిలలోనే ఉన్నాము. రేషన్ కార్డు ఇవ్వాలి మేడం. వచ్చే 3,000 జీతంలో నేను, నా భార్య, 2 పిల్లలు, 4 ఇప్పటికీ బతకలేకపోతున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఇకనన్నా మార్చి అందరికీ రిటైర్డ్ అయ్యేటోళ్ళకి మొదలుకొని మాకు కూడా 7 నెలలు అయింది మేడం రిటైర్డ్ అయ్యి, ఇంతవరకు పైసలు రాలేదు. కాబట్టి అవి ఇచ్చే టైంలో కరెక్ట్ ఇస్తే ఇంట్లో పాప పెళ్ళి ఏదో చేయాలని తిప్పలు పడుతున్నాం. కానీ వాళ్ళు డబ్బు ఇవ్వక 7 నెలలు అయింది మేడం. ఆమె డబ్బు ఇస్తే పెళ్లి చేయాలని ఇది ఉన్నాం మేడం. సార్ మీరేమంటారు సార్? ఆలస్యముగా యాక్చువల్లీ ఆర్టీసీ ఎంప్లాయీస్ కోసం మామూలుగా విశ్రాంత ఉద్యోగుల కోసం ఇంకా ప్రభుత్వం కొత్త పథకాలు ఏమైనా అంటే మీకోసం ఏమైనా పథకాలు ప్రవేశపెట్టాలని అనుకుంటున్నారా? ప్రస్తుతం ఉన్న ఈ 6 గ్యారంటీస్లో ఎలాంటి గ్యారంటీస్ మీకు అమలైతే బాగుంటాయని మీరు మేడం, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ పథకాలు మారుతాయి. మాకు ఈ పథకాలు అమలు చేస్తే సంతోషమే, కానీ మాకు పర్మనెంట్ సోర్సెస్ కావాలి. మినిమం ₹10,000 మాకు పెన్షన్ రావాలి, మెడికల్ ఫెసిలిటీలు రావాలి. ఇవి ఎందుకంటే ఇవి పక్కాగా ఉంటాయి. ఏ ప్రభుత్వాలు మారినా ఎవరు వచ్చినా ఎవరు పోయినా కూడా మాకు పక్కాగా ఈ ఆర్థిక సౌలభ్యం, ఈ మెడికల్ సౌలభ్యం కావాలి. అయితేనే మా బతుకులు బాగవుతాయి. ఇప్పుడు 6 పథకాలు అయినా అయిన తర్వాత ఆయన వస్తే మళ్ళీ మేము మళ్ళీ ఆ ప్రభుత్వంతోనే మళ్ళీ డిమాండ్ చేయాలి. అట్లా కాకుండా పర్మనెంట్ సోర్స్ ఎప్పటికీ ఉండేలాగా మాకు మినిమం 10,000 కనీసం రావాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎన్జిఓస్కు వేలాది రూపాయలు వస్తున్నాయి. మొన్ననే ఒక 6 నెలల కిందట ఒక స్వీపర్ను కలిస్తే ఆమెకు ₹60,000 పెన్షన్ వస్తుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయిన స్వీపర్కు ఇప్పుడు ₹60,000 పెన్షన్ వస్తుంది. అదే డిపార్ట్మెంట్స్ లో చూసుకుంటే కనీసం 10,000 అడుగుతున్నాం మేము. 10,000 అంటే ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ దాంట్లో కనీసం ఒక 5% పెన్షన్ వచ్చే సిచ్యువేషన్ లేదు. మాకు పర్మనెంట్ గా పెన్షన్, మెడికల్ ఫెసిలిటీస్ ఖచ్చితంగా కావాలి. ఇది మా ప్రధాన డిమాండ్. ఓకే సార్. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా మా పట్ల సానుకూలంగా చేసి మాకు ఆ పథకాలు 6 గ్యారెంటీలు కానీ, అంతకు ముందు ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కానీ, ఇంకా రాబోయే ప్రభుత్వాలు కానీ మాకు దాంట్లో కూడా భాగస్వామ్యం కలిగిస్తే సంతోషం. సార్ గతంలో ప్రజెంట్ ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళను విలీనం చేశారు సార్. ఆర్టీసీ వాళ్ళను యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ పనిచేసే వాళ్ళని గవర్నమెంట్లో విలీనం చేసింది ప్రభుత్వం. యాజ్ ఏ ఆర్టీసీ ఎంప్లాయీస్గా అంటే ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళను విలీనం చేయడం వల్ల వీళ్ళకి విధి విధానాలు రాకపోయినప్పటికీ కూడాను వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ యాక్చువల్గా. అంటే పెన్షన్ పాత పెన్షనే వచ్చే పరిస్థితి ఉందా వీళ్ళకు? అంటే ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో వచ్చే పెన్షనే వీళ్ళకి వచ్చే సిచ్యువేషన్ ఉందా? చాలా మందికి అది తెలియదు మేడం. ప్రభుత్వంలో కలిపినరు కదా అని బయటికి పోతే ఏమంటుండే, మీకేముందా గవర్నమెంట్లో కలిసింది మీకు పెన్షన్ వస్తుంది అంటుండ్రు. కానీ లేదు, గవర్నమెంట్లో కలిపినప్పటికీ కార్పొరేషన్ రూల్స్ ప్లస్ గవర్నమెంట్ రూల్స్ 2 ఉన్నాయి మేడం. ఇప్పుడు కలిసినట్లు బైలాస్ వచ్చినా కూడా మాకు పెన్షన్ లేదు. ప్రభుత్వ ఉద్యోగులాగా కలిసింది కదా వస్తే పెన్షన్ లేదు. ఎందుకంటే ఏపీలో వస్తలేదు పెన్షన్ లేదు అసలు. అందరికీ ఉద్యోగులందరికీ కూడా, తెలంగాణ ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వంలో కలిసింది, మీకేంది కేసీఆర్ కలిపిండు, డేట్ వచ్చేస్తే అయిపోయా మీకు కూడా పెన్షన్ వస్తుంది అంటారు కదా. కాదు మేడం, కార్పొరేషన్ రూల్స్ ప్రకారంగా మాలాకనే అందరికీ ఇప్పుడున్న కలిసిన వాళ్ళకి కూడా ఆ 3,000-4,000 వస్తుంది మేడం. అది తెలియదు చాలా మందికి. ఇప్పుడు మేము కోరుకునేది చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వాలకు మనిషికి కావాల్సింది కూడు గుడ్డ నీడ. అయితే మాకు ఇచ్చే పెన్షను ముందు బరిబత్తలు ఉండలేం కదా, గుడ్డకే సరిపోతున్నాయి మేడం.
కూడు నీడ లేదు. లేదు. ఆ రెండు కల్పించడానికి మాకు మినిమం 10,000 అన్నాడు మా మిత్రుడు. 10,000 పెన్షన్ అయినా దిగంగానే వస్తాయని ఒక భరోసాకు వస్తే దిగబోయే వాళ్ళు ఒక 6 నెలలకో సంవత్సరానికో దిగేటువంటి వర్కర్లలో ఒక ఆత్మవిశ్వాసం, ఒక మనోధైర్యం ఉంటుంది. గుండెల మీద చేసుకొని దిగొచ్చు, నాకు 10,000 వస్తాయి, ఇక ఏదో నాకు ఇంత సొంతం కూడా ఉంది, ఆ 10,000తోటి నేను నా పెండ్లం ఇంత బియ్యమో బత్తనో తెచ్చుకొని బతుకుతామో. ఇక ప్రభుత్వం కూడా ఈ ఆశ ఇదేమన్నారు ఆరోగ్యశ్రీ ఉంటే కూడా అది ఏమన్నా రోగం వస్తే అక్కడ పోతాం, తినడానికి 10,000, 3 రెగ్యులర్ రూమ్ వేసుకొని ఉన్న అప్పటి వరకు జీవించడానికి నేను బతుకుతా, రిటైర్డ్ అయినా అని ఒక నమ్మకం వస్తుంది. కానీ ఇప్పుడు సంవత్సరం, మా మిత్రులు కొందరు సంవత్సరానికి దిగుతానం కూడా వణుకుడు పుట్టుకుంటున్నారు, చాలామంది భయపడుతున్నారు, రిటైర్మెంట్ నేను ఏం చేయాలి, నెక్స్ట్ వాట్ ఈజ్ మై లైఫ్ అనే దానికి వస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వాలు చొరవ తీసుకొని మినిమం గ్యారంటీ పెన్షన్ 10,000 అన్నారు కదా, 10,000 కానీ 15,000 కానీ చేసి మేము రిటైర్డ్ అయినా మేము బ్రతకగలము అనే ఒక గుండె ధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని ఇస్తే 4 రోజులు బతుకుతారు. లేకపోతే మా వాళ్ళు చాలామంది 60 ఏళ్ళలో 50 రిటైర్డ్ అవుతుంది కదా, మేము ఆ డబ్బులు తినకుండా 59 ఏళ్ళ పుట్టుకోమంటారు, గుండె జబ్బులు వస్తున్నాయి, పెరాసిస్ వస్తున్నాయి. ఎందుకంటే టెన్షన్ ఉన్న మనిషి ఎవరు ఆరోగ్యంగా బతకరు. కాబట్టి ఆ టెన్షన్ తీసేసేందుకు ప్రభుత్వం చొరవ. యాక్చువల్లీ ఆర్టీసీలో కూడా చాలా మటుకు చూస్తే అనారోగ్య పరిస్థితులు కారణంగా కూడా చాలా మంది సఫర్ అవుతుంటారు చేస్తాను. యాక్చువల్లీ మేడం ఒకటి, అసలు ఆర్టీసీని ప్రభుత్వంలో కల్పన ఇంకా లేదు, అది ఓన్లీ గెజెట్ రిలీజ్ చేసి తర్వాత నోటిఫికేషన్ చేసింది, అంతేగాని దాని కల్పనే లేదు. అది అవేర్నెస్లో అట్లే పెట్టారు. అయితే ఇక్కడ ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా కూడా, రేపు ఈ రేవంత్ రెడ్డి గారు విలీనం చేసినా కూడా పెన్షన్ రాదు. ఎందుకు రాదు అంటే గతంలో హౌసింగ్ కార్పొరేషన్ దాదాపుగా ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ప్రధానమంత్రి ఉన్నప్పుడు హౌసింగ్ కార్పొరేషన్ వచ్చింది, వాళ్ళు రిటైర్డ్ అయినా కూడా వాళ్ళకి లేదు. డిసిసి బ్యాంకు స్టేట్ గవర్నమెంట్ ఇప్పటిది కాదు, అది ఎప్పటిదో, వాళ్ళు రిటైర్డ్ అయినా కూడా లేదు. డైరీ డెవలప్మెంట్ అది కూడా స్టేట్ గవర్నమెంట్దే ఫస్ట్ నుంచి, కార్పొరేషన్ కాకుండా స్టేట్ గవర్నమెంట్ నెలకొల్పిన సంస్థలు ఇవి. వాళ్ళు రిటైర్డ్ అయినా అది కూడా ఆర్టీసీ కూడా అంతే. కాబట్టి రేపు పొద్దున ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేసినా కూడా వాళ్ళకి ఎలాంటి పెన్షన్ ఉండదు. ఇదే గతికి అంటే సేమ్ గవర్నమెంట్ లో విలీనం చేసి దీనివల్ల పెద్ద లేదు, ఒక జీతం మాత్రం కొంచెం టైం మీద జీతం వచ్చే అవకాశం మాత్రమే ఉంటుంది. రేపు పొద్దున లాభ నష్టాలను వేరు చేసుకొని నష్టం వచ్చింది, మేము జీతం 15వ తారీఖు ఇస్తా, 20వ తారీఖు ఇస్తా అని మొన్నటి వరకు ఆ విధంగా గడిచింది. అలాంటి పరిస్థితి ఉండదు. ఆర్టీసీకి గవర్నమెంట్ విలీనం చేసుకుంటే 1వ తారీఖు, 2వ తారీఖు, 5వ తారీఖు ట్రెజరీ ద్వారా వస్తుంది అనేది ఒక ఆశ మాత్రమే. దాని నుంచి ఎలాంటి మిగతా బెనిఫిట్స్ లేవు. సో ఆర్టీసీని గవర్నమెంట్ విలీనం చేయడం వల్ల శాలరీస్ సరిగ్గా టైంకి వస్తాయని తప్పించి వేరే బెనిఫిట్స్ అంటే సపరేట్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమి ఉండవు అన్నమాట. సో ఇది ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల కన్నీటి కథ. ఏంటంటే చాలని పెన్షన్లతో నా జీవితాన్ని వెళ్ళదీస్తున్నామని, అంతేకాకుండా కుటుంబ పోషణకు ఆర్థికంగా నిలదొక్కుకోలేని పరిస్థితి కూడా ఆశ్రయించాలనే పరిస్థితి ఏర్పడుతుందని వారు అంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి వెంటనే తమకు రావాల్సిన బెనిఫిట్స్ని కానీ, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే పలు రకాల పథకాలను కూడా తమకు కూడా వర్తింపజేయాలని వారు కోరుతున్నారు. సార్, మా కోసం మీ టైం అంతా ఇచ్చి యాక్చువల్లీ మీ ఆర్టీసీ ఉద్యోగుల యొక్క అసలు బయట అనుకున్న విధానాలకు అసలు లోపల నిజంగా ఆర్టీసీ ఉద్యోగాలు బాధపడుతున్న అసలు సంఘటనలు బయటకు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మా కోసం మీకు టైం ఇచ్చినందుకు, మీ సమస్యలు తొందరగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఆర్టీసీ కష్టాలు, నష్టాలు, వ్యతలు మీరు వెలుగులోకి తీసుకొస్తున్నందుకు ముఖ్యంగా ధన్యవాదాలు. నిజంగా చాలా కృతజ్ఞతలు మీకు మేడం.